ఆ 16 మందిలో జుట్టు గడ్డాలను పెంచుకుని మాసిన బట్టలతో కనిపిస్తున్న ఈ అభాగ్యుడే మొహమ్మద్ రఫీ. ఆశ్రమానికి వచ్చినప్పుడు పిచ్చివాడిలా ఉన్న ఇతను అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అందించిన వైద్యము, ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో తన మానసిక స్థితి మెరుగుపడి తన పేరు, తండ్రి ఫోన్ నెంబర్ చెప్పగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించడంతో తండ్రి మహబూబ్ బాషా సోదరుడి ఇమ్రాన్తో కలిసి నవంబరు 13న కర్ణాటక నుండి రక్షణాలయానికి వచ్చారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది మహమ్మద్ రఫీని తీసుకువెళుతున్నట్టుగా హామీ పత్రంపై సంతకం చేయించగా మొహమ్మద్ రఫీను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళారు.